మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకు రావడం జరుగుతుందండి. ఇక్కడ మనం ఒక నోటిఫికేషన్ చూస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ విజయవాడ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే పడిందండి. ఆల్రెడీ ఇంతకుముందు మీకు నేను 4 నోటిఫికేషన్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది 5వ నోటిఫికేషన్ అండి. సెప్టెంబర్లోనే 5 నోటిఫికేషన్లు రావడం వరుసగా అయితే రావడం జరిగిందండి. దీనికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ అండి. ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి ఈ నోటిఫికేషన్కి. సో ఇక్కడ చూద్దాం నోటిఫికేషన్ వివరాలు. అది ఇక్కడ మనకి చూడండి, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ విజయవాడ. మనకి అడ్రస్ కూడా ఇచ్చారు, లెనిన్ సెంటర్, గవర్నర్పేట, విజయవాడ. ఫోన్ నెంబర్ ఇచ్చారు, మెయిల్ ఐడి ఇచ్చారండి. సో ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ ఒకటి ఉందండి, https:/crda.ap.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం ఆన్లైన్లో అప్లై చేయాలండి. ఆన్లైన్ అప్లికేషన్ ఇంకా పెట్టలేదు. ఆన్లైన్లో ఈరోజు మధ్యాహ్నానికి కానీ సాయంత్రానికి కానీ పెట్టడం జరుగుతుందండి. ఇది నేను ఫ్రెష్ నోటిఫికేషన్ అండి. ఇది 24/9/25 అంటే ఈరోజే పడింది నోటిఫికేషన్. ఆన్లైన్లో ఈరోజే పెట్టారండి పీడిఎఫ్ ఇది. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ స్టార్ట్ అవుతుంది. 24/9/2025 నుంచి 30/9/2025 వరకు మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పొజిషన్, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఉండాలి అనేది ప్రతిదీ కూడా మీకు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ పోస్ట్ చూడండి, టీమ్ లీడర్ అప్లికేషన్ సపోర్ట్ ఒక పోస్ట్ అయితే ఉందండి. దీనికి గ్రాడ్యుయేట్ స్టడీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే ఏం చదివినా పర్లేదండి, EEE, ECE ఏది చదివినా పర్వాలేదు అనమాట. ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్, అంటే బీటెక్లో మీకు కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, సో అవి చదివినా పర్వాలేదు. విత్ 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఎందులో అంటే ఎగ్జిక్యూషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్వాల్వింగ్ IT అప్లికేషన్స్. అలాగే ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే 5 years సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ పబ్లిక్ సెక్టర్ యూనిట్లో కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రెగ్యులర్లో వర్క్ చేస్తే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ సీనియర్ ICT కన్సల్టెంట్ ఒక వేకెన్సీ ఉందండి. ఇది కూడా సేమ్ అండి, గ్రాడ్యుయేట్ స్టడీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్. దీనికి 10 years ఎక్స్పీరియన్స్ అడిగారండి. అప్లికేషన్ సపోర్ట్ MIS రిగార్డింగ్ డేటా అనాలిసిస్ అండ్ బిజినెస్ కన్సల్టింగ్ సర్వీసెస్, వీటిలో అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే 5 years గవర్నమెంట్ సెక్టార్లో కానీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రెగ్యులర్లో వర్క్ చేస్తే కనుక వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ICT ఎగ్జిక్యూటివ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, ఈ వేకెన్సీకి ఒకటే మాత్రమే ఉంది, ఒక వేకెన్సీ ఉంది. గ్రాడ్యుయేట్ స్టడీ ఇన్ ఇంజనీరింగ్ ఎనీ డిసిప్లిన్, డిగ్రీ ఇంజనీరింగ్ చదివి ఉండాలండి, ఏ డిసిప్లిన్ అయినా పర్వాలేదు. లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎగ్జిక్యూషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్వాల్వింగ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. 2 years ఎక్స్పీరియన్స్ అడిగారండి. ప్రిఫరెన్స్ అనేది ఎవరికి ఇస్తారంటే ఆ 2 years కూడా గవర్నమెంట్ సెక్టార్లో కానీ పబ్లిక్ సెక్టార్లో కానీ వర్క్ చేసిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ MIS ఆపరేటర్, దీనికి 2 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇది కూడా గ్రాడ్యుయేట్ స్టడీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్. దాంతోపాటుగా 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. మేనేజింగ్ అండ్ మెయింటైనింగ్ ఆర్గనైజేషన్ అండ్ MIS MIS ఇన్వాల్వ్స్ కలెక్టింగ్, అనలైజింగ్ అండ్ రిపోర్టింగ్ డేటా టు సపోర్ట్ బిజినెస్ ఫంక్షన్స్. ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే 2 years గవర్నమెంట్ సెక్టార్లో కానీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో కానీ వర్క్ చేస్తే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, ప్లేస్ ఆఫ్ వర్క్ ఇచ్చారు, APCRDA విజయవాడ, అమరావతి. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఇమీడియట్గా అంటే అర్జెంటుగా కావాలండి. శాలరీ ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి నెగోషియబుల్ శాలరీ ఇస్తారని చెప్పేసి ఇక్కడ అయితే మెన్షన్ చేశారండి. ఇది కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. పీరియడ్ 1 year అండి. 1 year కదా అనుకోవద్దు. ఒకవేళ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండి మన దగ్గర పనితనం ఉండి సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఉంటే ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ 1 year ఎక్స్పీరియన్స్ కూడా భవిష్యత్తులో మీకు గవర్నమెంట్లో వెయిటేజ్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. సో 1 year కదా అని అనుకోవద్దండి, ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి.
అదర్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా కావాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుందండి. https:/crda.ab.gov.in ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ కూడా తీసుకోవడం జరుగుతుందండి. అలాగే ఇక్కడ జాబ్ రోల్ ఏంటి, టాస్క్ ఏంటి, ప్రతిదీ కూడా అయితే వివరంగా ఇక్కడైతే పెట్టారండి. ప్రతి పోస్ట్కి కూడా ఇది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి పీడిఎఫ్. మీరు ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకోండి జాబ్ రోల్ ఏంటనేది. సో దానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఒకటి ఉంది కదా, crda.ab.gov.in ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ చూడండి బ్లింక్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 24/9/2025 ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అండ్ జాబ్ డిస్క్రిప్షన్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ ది ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డివిజన్ ఆఫ్ ఏపీసీఆర్డీఏ విజయవాడ అండ్ కాంట్రాక్ట్ బేసిస్. సో రాజధానిలో అయితే వర్క్ చేయాలండి. దీనికి పేపర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారండి. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి. 30/9/2025 అనేది లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది. సో అందరూ అప్లై చేయండి, ఎలిజిబిలిటీ ఉన్న అందరూ అప్లై చేయండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్ ఆర్సీజే. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుందండి. మనకి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, నేను ఛానల్ పెట్టిన 2 నెలల్లోనే మనకు వచ్చిన సబ్స్క్రైబర్లు చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి. సో ఇక్కడ 999 అనేది రీచ్ అయిపోయాం. అంటే 1000 సబ్స్క్రైబర్స్, 1K సబ్స్క్రైబర్స్ అనేది రావడం జరిగిందండి. ఇప్పటివరకు 77 వీడియోలు అయితే పెట్టడం జరిగింది. సో మీ అందరి ప్రోత్సాహంతో అయితే నేనైతే వీడియోలు అయితే చేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్, థ్యాంక్స్ ఫర్ లైక్ అండ్ షేర్, థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ అండి. థ్యాంక్స్.